ఎడ్యుకేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో తెలంగాణలో ఉన్నటువంటి 32 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు డిగ్రీ విద్యార్థి కలిగి ఉండి వయసు 20 నుండి 33 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 24,050 రూపాయల బేసిక్ పేతో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వనున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందనే పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టులు టోటల్గా తెలంగాణలో 32 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 88 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఏజ్ వచ్చేసి 1/4/2026 నాటికి 20 నుండి 28 సంవత్సరాల లోపు ఉండాలి. రిలాక్సేషన్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఓబీసీ కేటగిరీలో 13, ఎస్సీ ఎస్టీ కేటగిరీలో 15 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు వచ్చేసి 31/12/2026 నాటికి డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. The selection process will be consist of online test, preliminary main examination, test of specified opted language అని ఇచ్చారు. ప్రిలిమినరీ ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. 100 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. ఇందులో 3 సెషన్స్ ఉంటాయి. 1 అవర్ టైం ఇస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 క్వశ్చన్ 30 మార్క్స్ ఉంటాయి. 20 మినిట్స్ టైం ఇస్తారు. న్యూమెరికల్ ఎబిలిటీ నుండి 35 క్వశ్చన్ 35 మార్క్స్ 20 మినిట్స్ టైం ఇస్తారు. రీజనింగ్ ఎబిలిటీ నుండి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ 20 మినిట్స్ టైం ఇస్తారు. టోటల్ 100 క్వశ్చన్స్ 1 అవర్ టైం ఇవ్వడం జరిగింది. ఈచ్ టెస్ట్ విల్ బి అపియర్ సపరేట్లీ టైమింగ్స్ అని ఇచ్చారు. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్క్స్ను డిడక్షన్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి 2 hours 40 minutes టైం ఇస్తారు. జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ సంబంధించి 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్ ఉంటాయి. 35 నిమిషాలు టైం ఇస్తారు. జనరల్ ఇంగ్లీష్ సంబంధించి 40 క్వశ్చన్ 40 మార్క్స్ 35 నిమిషాలు టైం ఇస్తారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి 50 క్వశ్చన్ 50 మార్క్స్ 45 నిమిషాలు టైం ఇస్తారు. రీజనింగ్ ఎబిలిటీ కంప్యూటర్ యాప్టిట్యూడ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ 60 మార్క్స్ 45 మినిట్స్ టైం ఇస్తారు. టోటల్గా 190 క్వశ్చన్ 200 మార్క్స్ 2 hours 40 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఆబ్జెక్ట్ టైప్లు ఉంటాయి. 3 ప్యాసేజెస్ ఉంటాయి. 15 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్ ఉంటాయి. సబ్జెక్టివ్ అని ఇచ్చారు. తర్వాత 3 ప్యాసేజెస్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్ 15 ఉంటాయి. 15 మార్క్స్ ఉంటాయి. టోటల్గా వర్బల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. 20 మార్క్స్ ఉంటాయి. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. మెయిన్ ఎగ్జామ్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులని మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూలో ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూలో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు బేసిక్ పే వచ్చేసి 24,050 రూపాయలు ఉంటుంది. ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇతర అలవెన్సెస్ అన్నీ కలిపి 46,000 వరకు రావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ చేయడం జరిగింది, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అంటే మనం ఒకసారి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎస్బీఐ నుండి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 7వ తేదీ నుండి ఈ నెల 27వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్, కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్, స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అని ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.